ఎక్కువ వరకు సాధారణ జలుబు అంటే మనకి ఎలర్జీ వల్ల వచ్చే జలుబుని మనం సాధారణంగా వచ్చే జలుబు అని మనం పిలుచుకుంటూ ఉంటాం. ఇది కాకుండా ఏదైనా వైరస్ ద్వారా వచ్చిందా, అది పర్టికులర్గా ఫ్లూ వైరసా, కోవిడ్ వైరసా, మనం దీన్ని నిర్ధారించుకోవడం ఎలా? జనరల్గా మీకు ఏదైనా మైల్డ్గా ఈ ఉదయం పూట లేసిన చల్లటి గాలికి, లేదంటే పోలెన్కి, లేదంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు సర్వసాధారణంగా తుమ్ములు ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. వీటికి ఎక్స్పోజ్ అయిన తర్వాత మైల్డ్గా కొంచెం చిన్నగా గొంతు నొప్పి ఉండడం, లేదంటే కొంచెం మగతగా అనిపించడం, ఆ తర్వాత రోజుకు ఆల్మోస్ట్ ఒక 30 నుంచి 50 సార్లు పైన తుమ్మడం, ఆ తర్వాత కొంచెం ముక్కులు పట్టేయడం, ఇలాంటివన్నీ సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. పర్టికులర్గా ఇవన్నీ మనం వింటర్ సీజన్లో చూస్తూ ఉంటాం. ఎప్పటి నుంచో ఎలర్జిక్ ఎయిర్వే డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆస్తమా ఉన్నవాళ్ళు, క్రానిక్ బ్రాంకైటిస్ ఉన్నవాళ్ళు, పర్టికులర్గా సిఓపిడి ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ లాంగ్ స్టాండింగ్ స్మోకర్స్, వీళ్ళందరికీ ఇవి సర్వసాధారణంగా మనం ఈ ఎలర్జెన్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కానీ జలుబు ఒక సాధారణ జలుబు కాకుండా ఇది ఫ్లూ వైరసా లేదంటే కోవిడ్ వైరసా, ఇవి నిర్ధారించుకోవడం ఎట్లా? పర్టికులర్గా మీరు ఎప్పుడైతే ఈ ఎలర్జెన్స్ కానీ వీటికైనా ఎక్స్పోజ్ అవుతారో మీకు సిమ్టమ్స్ అన్నీ చాలా మైల్డ్గా ఉంటాయండి. అది సివియర్గా ఉండవు, ఒళ్ళు నొప్పులు ఎక్కువగా ఉండవు, మైల్డ్గా వచ్చి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు వైరస్కి ఎక్స్పోజ్ అయ్యి మీకు ఫ్లూ కానీ కోవిడ్ కానీ ఎప్పుడైతే సంక్రమిస్తుందో ఈ ముక్కు దిబ్బడు బాగా ఎక్కువైపోవడం, ఆ తర్వాత గొంతు నొప్పి బాగా ఎక్కువగా రావడం, ఆ తర్వాత ఒళ్ళు నొప్పులు రావడం. ఒళ్ళు నొప్పులు సర్వసాధారణంగా జనరల్లీ ఈ నార్మల్ జలుబు అయితే మీకు ఒక రోజు పాటు మైల్డ్గా ఉంటాయి. కానీ ఒళ్ళు నొప్పులు విపరీతంగా పెరగడం, పర్టికులర్గా మెడ భాగం నుంచి మీకు కాళ్ళ వరకు మొత్తం అన్ని మసిల్ గ్రూప్స్ బాగా గుంజడం, మీరు ఏమాత్రం కొంచెం నడవాలన్నా సివియర్ వీక్నెస్ రావడం, ఇలాంటివన్నీ మనకి కోవిడ్ కానీ లేదంటే ఫ్లూ కానీ సోకిందని మనం నిర్ధారించుకోవాలన్నమాట. ఎవరికైతే ఫ్లూ కానీ ఎవరికైతే కోవిడ్ కానీ సోకుతుందో వాళ్ళలో టెంపరేచర్ జనరల్గా 99.5 కంటే ఎక్కువగా ఆల్మోస్ట్ 100, 101 వెళ్తూ ఉంటాయి అనమాట. సో సాధారణమైన జలుబు కాదు అని మనం అనుకోవాలంటే జ్వరం ఎక్కువగా ఉందని మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడైనా సరే ఇంట్లో ఒక థర్మామీటర్ పెట్టుకోవడం, ఆ తర్వాత ఒక పల్స్ ఆక్సిమీటర్ పెట్టుకోవడం, దీని ద్వారా మన హార్ట్ రేట్ ఎంత ఉంది, ఆ తర్వాత మనకి మన జ్వరం ఎంత ఉంది, టెంపరేచర్ ఎంత ఉంది అనేవి వీటి ద్వారా ఈజీగా నిర్ధారించుకోవచ్చు. సర్వసాధారణంగా మనం చెక్ చేస్తే నార్మల్గా హార్ట్ రేటు, గుండె కొట్టుకునే రేటు 60 నుంచి 100 మధ్యలో ఉంటుంది. కానీ పర్టికులర్గా మనకి ఈ ఫ్లూ కానీ లేదంటే కోవిడ్ కానీ ఆర్ ఏదైనా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కానీ సోకితే మనకి ఆటోమేటిక్గా మన హార్ట్ రేటు 100 నుంచి పైకి వెళ్తుంది. 110 నుంచి 130 వరకు మధ్యలో ఉంటుందన్నమాట మన హార్ట్ రేట్. సో దానివల్ల కూడా మనం నిర్ధారించుకోవచ్చు మనకి సర్వసాధారణమైన జలుబు కాకుండా మన ఫ్లూ కానీ కోవిడ్ కానీ సోకిందని తెలుసుకోవచ్చు. ఇది ఒకటే కాకుండా మనకి ముక్కు బాగా ఎక్కువగా పట్టేయడం, ఆ తర్వాత అసలు రాత్రిపూట పడుకున్నా కూడా గాలి పీల్చుకోలేనంత కష్టం అవ్వడం, దగ్గు రావడం, దగ్గుతో పాటు తెమడ రావడం, ఇవన్నీ కూడా ఫ్లూ కానీ లేదంటే కోవిడ్ కానీ దాని లక్షణాలు అనమాట. పర్టికులర్గా మనం ఒమైక్రాన్లో ఎక్కువ వరకు అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ చూస్తున్నాం. ఫ్లూ సీజన్లో కూడా ఈ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల కానీ రకరకాల కొన్ని బ్యాక్టీరియా స్ట్రెప్టోకాకస్ థ్రోట్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ మనకి గొంతు నొప్పి రావడం, లేదంటే అప్పుడప్పుడు కొంచెం ఇక్కడ పస్లాగా ఫామ్ అవ్వడం, అదొకటే కాకుండా మనకి బాగా ఈ ముక్కు గట్టిగా పట్టేయడం, కొంచెం లో గ్రేడ్ ఫీవర్ రావడం, ఇవన్నీ మనం ఫ్లూలో కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో 3 రోజులు దాటిన తర్వాత కూడా మీకు కానీ మీ సిమ్టమ్స్ పెరుగుతూ ఉన్నాయి, తగ్గట్లేదు, మీకు ఇంకా ముక్కు దిబ్బడు పెరుగుతుంది, బాగా వీక్గా ఉంది, ఒళ్ళు నొప్పులు ఉన్నాయి, జ్వరం కూడా వస్తుంది అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసి అప్పుడు మాత్రమే ట్రీట్మెంట్ తీసుకోండి.